శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండ అధ ఏకాదశోధ్యాయ. హిమవంతునితో శివుని సమాగమము. బ్రహ్మ ఉవాచ వర్ధమానా గిరే పుత్రీ స శక్తిర్లోకపూజిత అష్టవర్ష యదా జాత హిమాలయ గృహే సతి తజ్జన్మ గిరిశో జ్ఞాత్వా సతీ విరహకాతరః కృత్వా తామద్భుతామంతర్ముమోదాతీవ నారద తస్మిన్నే వాంతరే శంభుర్ లౌకికీం గతిమాశ్రితః సమాధాతుం మనస్సమ్యక్తపః కర్తుం సమైచ్యత కాంశ్చిద్ గణవరాన్ శాంతాన్ నంద్యాదీ నవగృహ్య చ గంగావతార మగవత్ హిమవత్ప్రస్థముత్తమం. బ్రహ్మ ఇట్లు పలికెను, లోకములచే పూజింపబడే ఆ శక్తి హిమవంతుని పుత్రికయై ఆయన గృహములో పెరిగి 8 సంవత్సరములు వయస్సు గలదైనను. ఓ నారద, సతీ వియోగ దుఃఖితుడైన శివుడు ఆమె జన్మించిన వృత్తాంతము నెరింగి అద్భుతముగు ఆమె మూర్తిని తన హృదయములో ధ్యానించి మిక్కిలి ఆనందించెను. అదే సమయంలో లోకాచారమును అనుసరించి శంభుడు మనస్సును నియంత్రించి గొప్ప తపస్సును చేయగొరెను. ఆయన నంది మొదలగు శాంత స్వభావము గల కొందరు గణములు వెంటరాగా ఉత్తమమగు హిమవత్పర్వత శిఖరమునందున్న గంగావతార క్షేత్రమును చేరుకొనెను. యత్ర గంగా నిపతితాపుర బ్రహ్మపురాత్సుత సర్వాపఘ వినాశాయ పావనీ పరమామునే తప ప్రారంభ మకరోత్ స్థిత్వా తత్ర వసీహరః ఏకాగ్రం చింతయామాస స్వమాత్మానవతంద్రితః చేతోజ్ఞానభవం నిత్యం జ్యోతిరూపం నిరామయం జగన్మయం చిదానందం ద్వైతహీనం నిరాశ్రయం హరే ధ్యాన పరే తస్మిన్ ప్రమథా ధ్యాన తత్పరాః అభవన్ కేచిదపరే నంది భృంగాదయో గణాః. ఓ మహర్షి, పరమ పావనియగు గంగ సర్వుల పాప సమూహములను నశింపజేయుట కొరకై పూర్వము బ్రహ్మపురము నుండి జారి ఇచ్చటపడినది. జితేంద్రియుడగు శివుడు అచట ఉండే తపమును ప్రారంభించెను. ఆయన అలసట ఎరగని వాడై ఆత్మస్వరూపమును ఏకాగ్రతతో ధ్యానించెను. నిత్యము జ్యోతిస్వరూపము, నిర్దోషము, చిదానంద ఘనము, అద్వయము, సర్వాశ్రయము అగు ఆత్మ మనస్సులో అఖండాది రూపముగా గోచరించును. ఆత్మయే జగద్రూపముగా పరిణమించినది. శివుడు ధ్యానములో నిమగ్నుడై ఉండగా నంది, భృంగి మొదలగు కొందరు ప్రమదగణములు కూడా ధ్యానమును చేయ మొదలెడిరి. సేవాంచ కృస్తదా కేచిద్ గణాశంభో పరాత్మనః నైవా కుజంస్తు మౌనా హి ద్వావరపాః కేచన భవన్ ఏతస్మిన్నంతరే తత్ర జగాం హిమభూధరః శంకరస్యౌషధి ప్రస్తే శ్రుత్వా గమనమాదరాత్ ప్రణనామ ప్రభుమురుద్రం సగనో భూధరేశ్వరః సమానర్చిత సుప్రీతస్తుష్టావ సకృతాంజలి. అప్పుడు కొందరు గణములు శంభు పరమాత్మని సేవను చేసిరి. మరికొందరు శబ్దము చేయకుండా మౌనముగా ద్వారపాలురై నిలబడిరి. ఇంతలో ఔషధీ ప్రస్థములో శివుని రాకను గురించి విని హిమవంతుడు ఆదరముతో అచటకు విచ్చేసెను. గణములతో కూడి ఉన్న పర్వతరాజు రుద్రప్రభువునకు చేతులొగ్గి నమస్కరించి ప్రేమతో పూజించి స్తుతించెను. హిమాలయ వాచ దేవదేవ మహాదేవ కపర్ధిన్ శంకర ప్రభో త్వయైవ లోకనాథేన పాలితం భువనత్రయం నమస్తే దేవదేవేశ యోగిరూపధరాయ చ నిర్గుణాయ నమస్తుభ్యం సగుణాయ విహారిణే కైలాసవాసినే శంభో సర్వలోకటనాయ చ నమస్తే పరమేశాయ లీలాకారాయ శూలినే పరిపూర్ణ గుణాధాన వికారరహితాయతే నమో నీహాయ విహాయ ధీరాయ పరమాత్మనే. హిమాలయుడిట్లు పలికెను, దేవదేవ మహాదేవ జటాజూటధారి శంకర ప్రభో లోకనాథుడవగు నీవి ముల్లోకములను పాలించుచున్నావు. హే దేవదేవ ఈశ్వర, యోగి రూపమును ధరించిన నీకు నమస్కారము. నిర్గుణుడవయ్యు సగుణుడవై విహరించు నీకు నమస్కారము. హే శంభో, కైలాసవాసి అయ్యు సర్వలోకములను సంచరించినట్టియు లీలచే ఆకారమును స్వీకరించి శూలధారి వగు నీకు నమస్కారము. నీవు పరమేశ్వరుడువు. నీవు సకల గుణ నిధానమువు. వికారములు లేనట్టియు కామనలు లేనట్టియు విశిష్టమగు సంకల్పశక్తి కలిగినట్టియు జ్ఞానఘనుడైనట్టియు పరమాత్మకు నీకు నమస్కారము. అబహిర్భోగకారాయ జనవత్సల తే నమః త్రిగుణాధీశాయ మాయేశ బ్రహ్మణ పరమాత్మనే విష్ణు బ్రహ్మాది సేవ్యాయ విష్ణు బ్రహ్మస్వరూపిణే విష్ణు బ్రహ్మ కదాత్రే త్రిభక్తి ప్రియా నమోస్తుతే తపోరథ తపస్సాన సుతపః ఫలదాయినే తపప్రియాయ శాంతాయ నమస్తే బ్రహ్మరూపిణే వ్యవహారకరాయైవ లోకచారకరాయతే సగుణాయ పరేశాయ నమోస్తు పరమాత్మనే
లీలా తవ మహేశానా వేద్యా సాధు సుఖప్రద భక్తాదీన స్వరూపోసి భక్తవశ్యోసి కర్మకృత్. హే భక్తజనవత్సల, నీ ఆనందము బాహ్య విషయ భోగమునందు లేదు. త్రిగుణాత్మకమగు మాయ నీ ఆధీనమునందుండును. పరబ్రహ్మ పరమాత్మగో నీకు నమస్కారము. నీవు విష్ణు బ్రహ్మ స్వరూపుడవు. విష్ణు బ్రహ్మాదులు నిన్ను సేవింతురు. విష్ణు బ్రహ్మలకు ఆనందమునిచ్చున్నది నీవే. నీకు భక్తి ప్రియమైనది. నీకు నమస్కరించుగాక. తపస్సుపై నీకు ప్రీతి మెండు. నీవు తపోనిధివి. భక్తుల మంచి తపస్సులకు ఫలములనిచ్చినది నీవే. నీవు శాంతుడవు. పరబ్రహ్మవగు నీకు నమస్కారము. నీవు సగుణ రూపములో సర్వేశ్వరుడవై లోకాచారములను ప్రవర్తిల్లజేయుచు వాటిని నీవు స్వయముగా ఆచరించదవు. పరమాత్మవగు నీకు నమస్కారము. ఓ మహేశ్వర, సాధువులకు సుఖములనిచ్చు నీ లీలలను తెలియుట శక్యము కాదు. నీవు భక్తుల వశములో నుండి వారికి అనుకూలమగు కర్మలను చేయుచు వారికి ఆత్మరూపుడవై ఉన్నావు. మమ భాగ్యో దయా తత్ర త్వమాగత ఇహ ప్రభో సనాథం కృతవాత్మాం త్వం వర్ణితో దీనవత్సలః. అద్యమే సఫలం జన్మ సఫలం జీవనం మమ అద్యమే సఫలం సర్వం యదత్ర త్వం సమాగతః. జ్ఞాత్వా మాం దాస మవ్యగ్రమాజ్ఞాం దేహి మహేశ్వర త్వత్సేవం చ మహాప్రీత్య కుర్యామహం అనన్యధీః. హే ప్రభో, నీవు ఇచ్చటకు విచ్చేయుట నాకు మహాభాగ్యము. నీ నిష్ఠ దీనవత్సరుడవని వర్ణింపబడిన నీవు నన్ను నీ రాకచే సనాథుని చేసినావు. ఈనాడు నా పుట్టుక సఫలమైనది. నా జీవనము సఫలమైనది. నీవిచ్చటకు వచ్చుటచే నాకు సంబంధించిన సర్వము సఫలమైనది. ఓ మహేశ్వర, నేను నీ దాసుడనని ఎరుంగుము. నిస్సంకోచముగా నన్ను ఆజ్ఞాపించుము. నేను మరి ఒక తలంపు లేనివాడనై గొప్ప ప్రీతితో నీ సేవను చేసేదను. బ్రహ్మ ఉవాచ ఇత్యాకన్య వచస్తస్య గిరీశస్య మహేశ్వరః కించిదున్మీల్య నేత్రే చదదర్శ సగనం గిరిం. సగనం తం తథా దృష్ట్వా గిరిరాజం వృషధ్వజః ఉవాచ ధ్యానయోగస్థ స యన్నివ జగత్పతి. బ్రహ్మ ఇట్లు పలికెను. మహేశ్వరుడు పర్వతరాజు యొక్క ఈ మాటలను విని కన్నులను కొద్దిగా తెరచి పరివార సహితుడైన హిమవంతుని గాంచెను. జగత్ప్రభువు ధ్యానయోగమునందున్నవాడు ఒక వృషధ్వజుడు పరివారంతో కూడి అట్లు సవినయముగా నిలబడి ఉన్న పర్వతరాజును గాంచి ఆశ్చర్యమును చెందినవాడిగా ఇలా పలికెను. మహేశ్వర ఉవాచ తవ పృష్ఠే తపస్తప్తు రహస్య మహమాగతః యథా నకోపి నికటం సమాయాతు తథా కురు. త్వం మహాత్మా తపోధామా మునీనాం చ సదాశ్రయః దేవానాం రాక్షసానాం చ పరేషాం చ మహాత్మనాం సదా వాసో ద్విజాదీనాం గంగాపూతశ్చ నిత్యదా పరోపకారీ సర్వేషాం గిరీనామధిప ప్రభుః. అహం తపస్య రామ్యత్ర గంగావతరణ స్థలే ఆశ్రితస్తవ సుప్రీతో గిరిరాజ యథాత్మవాన్. మహేశ్వరుడు ఇట్లు పలికెను. నేను నీ శిఖరముపై ఏకాంతముగా తపస్సు చేయుటకు వచ్చింటిని. నా సమీపమునకు ఎవ్వరైనను రాని విధముగా ఏర్పాటు చేయుము. నీవు మహాత్ముడవు. తపస్సును చేయు అనేక మునులకు నీవు చక్కని ఆశ్రయమై ఉన్నావు. మరియు దేవతలు రాక్షసులేగాక ఇతరులకు మహాత్ములు బ్రాహ్మణులు మొదలగు వారు సర్వదా నీ యందు నివసించుచున్నారు. గంగాజలముచే నీవు నిత్య శుద్ధుడవు. పర్వతములన్నింటికీ రాజుకు నీవు పరోపకారమును చేయు ప్రభుడవు. నేను గంగావతరణ క్షేత్రములో తపస్సును చేసేదను. ఓ పర్వతరాజా, నేను జితేంద్రుడినై మిక్కిలి ప్రీతితో నిన్ను ఆశ్రయించినాను. నిర్విఘ్నం మే తపశ్చాత్ర హేతునాయేన శైలప సర్వదా హి గిరిశ్రేష్ఠ సుయత్నం కురు సాంప్రతం. మమ ఏదమేవ పరమం సేవనం పర్వతోత్తమ స్వగృహం గచ్చ సుప్రీత్య తత్సంపాదాయ యత్నతః. ఓ పర్వతరాజా, నా తపస్సు ఇచ్చట ఇప్పుడు అన్ని విధములా నిర్విఘ్నముగా కొనసాగునట్లు మంచి యత్నమును చేయుము. ఓ పర్వత శ్రేష్టమా, నీవు నాకు చేయగల గొప్ప సేవ ఇదియే. కావున ఆ కార్యమును ప్రయత్నపూర్వకముగా చేయుము. ఇప్పుడు ఆనందముతో ఇంటికి మరలుము. బ్రహ్మోవాచ ఇత్యుక్త్వా జగతాం నాథ స్తూష్ణీమాస సూతికృత్ గిరిరాజ సదా శంభుం ప్రణయాదిదమబ్రవీత్. బ్రహ్మ ఇట్లు పలికెను. గొప్ప లీలలను ప్రకటించువాడు జగన్నాథుడు ఆ శివుడిట్లు పలికి మిన్నకుండెను. అప్పుడు ఆ పర్వతరాజు శంభునితో స్నేహపూర్వకముగా నిట్లనెను. హిమాలయ వాచ పూజితోసి జగన్నాథ మయాత్వం పరమేశ్వర స్వాగతే నాద్య విషయే స్థితం త్వాం ప్రార్థయామి కిం. మహతా తపసా త్వం హి దేవైర్యత్న పరాశ్రితైః న ప్రాప్యసే మహేశానా సత్వం స్వయముపస్థితః. మత్తోప్యన్యతమో నాస్తి న మత్తోన్యోస్తి పుణ్యవాన్ భవానితి చ మత్పృష్టే తపసే ముపస్థితః.
దేవేంద్రాధధికం మన్యే స్వాత్మానం పరమేశ్వర స గణనత్వయాగచ్చ కృతోనుగ్రహభాగహం. హిమవంతుడు ఇట్లు పలికెను, ఓ జగత్ప్రభో పరమేశ్వర, నేను ఈనాడు నిన్ను పూజించితిని. ఈ ప్రదేశమునకు నేను నిన్ను ఈనాడు స్వాగతము చెప్పుచున్నాను. నా ప్రదేశమునందున నిన్ను నేను ఏమి కోరెదరో ఓ మహేశ్వర, మహాయత్నముతో గొప్ప తపస్సు చేసిన దేవతలకు కూడా దర్శనముని నీవు స్వయముగా ఇచ్చటకు వచ్చితివి. నాకంటే గొప్ప పుణ్యాత్ముడు మరి ఒకడు ఉండబోడు. ఏలయన నీవు నా శిఖరముపై తపస్సు కొరకు ఇచ్చేసితివి. ఓ పరమేశ్వర, నీవు గణములతో కూడి ఇచ్చటకు వచ్చి నన్ను అనుగ్రహించుటచ్చే నేను దేవేంద్రుని కంటే అధికుడనై ఉన్నానని భావించుచున్నాను. నిర్విఘ్నం కురు దేవేశ స్వతంత్ర పరమం తపః కరిష్యేహం తథాసేవం దాసోహం తే సదా ప్రభో. ఓ దేవదేవా, నీవు స్వతంత్రుడవు, ఇచ్చట నిర్విఘ్నముగా గొప్ప తపస్సును చేసుకొనము. అట్టి సేవను నేను నీకు చేయగలను. హే ప్రభో, నేను నీకు సర్వదా దాసుడను. బ్రహ్మోవాచ ఇత్యుక్త్వా గిరిరాజోసౌ స్వం వేస్మ ధృతమాగతః వృత్తాంతం తం సమాచఖ్యౌ ప్రియాయై చ సమాదరాత్. నీయమానాన్ పరివారాన్ స్వగణానపి నారద సమాహూయాఖిలాన్ శైలపతి ప్రోవాచ తత్వతః. బ్రహ్మ ఇట్లు పలికెను, పర్వతరాజు ఇట్లు పలికెను. వెంటనే తన గృహమునకు వచ్చి ఆ వృత్తాంతమును తన ప్రియురాలికి మిక్కిలి ఆదరముతో వివరించి చెప్పెను. ఓ నారద, ఆ పర్వతరాజు తనతో వచ్చిన సేవకులను ఇతర గణములను అందరినీ పిలిచి వారితో నిశ్చయముగా ఇట్లు చెప్పెను. హిమాలయ వాచ అద్య ప్రభృతి నోయాతు కోపి గంగావతరాం మత్స్యాసనేన మత్ప్రస్థం సత్యమేతద్ బ్రవీమ్యహం గమిష్యతి జనః కశ్చిత్ తత్ర చేత్తం మహాకలం దండయిష్యే విశేషేణ సత్యమేతన్మయోదితం ఇతి తాన్ నియమ్యాసు స్వగణాన్ నిఖిలాన్ మునే సుయత్నం కృతవాన్ శైలస్థం శృణుత్వం వదామితే. హిమవంతుడు ఇట్లు పలికెను, ఈనాటి నుండి ఎవరినైనను నా శాసనముచే ఈ గంగావతరణమనే నా శిఖరమునకు రావడం నిషేధింపబడినది. నేను సత్యమును పలుకుచున్నాను. అతడుకు ఎవరైనా వెళ్ళినచో అట్టి పరమ దుర్మార్గుని తీవ్రముగా దండించగలను. నేను సత్యమును పలుకుచున్నాను. ఓ మహర్షి, ఆ పర్వతరాజు ఈ తీరున తన గణములన్నింటినీ శాసించి శివుని ఏకాంతమునకు మంచి ఏర్పాటు చేసెను. ఆ వివరములను చెప్పెదను, నీవు వినము. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం పార్వతీఖండే శివశైల సమాగమ వర్ణనం నామ ఏకాదశోధ్యాయ. శ్రీ శివమహాపురాణములో రుద్రసంహిత యందలి పార్వతీఖండలో శివశైల సమాగమ వర్ణనమనే 11వ అధ్యాయము ముగిసినది.